టెక్నిక్ వర్సెస్ ఫామ్ పార్ట్ 2. ఈ వీడియోలో మనం డిఫరెంట్ అనాటమీ డిఫరెంట్ క్లావికల్ లెంత్ అండ్ డిఫరెంట్ ఆర్మ్ లెంత్ వాళ్ళకి సేఫ్ అండ్ ఎఫెక్టివ్ అండ్ లెస్ ఇంజురీ రిస్క్ కోసం ఫామ్ ఎలా ఉండాలో డిస్కస్ చేసుకుందాం రండి. దానికంటే ముందు ఈ పిక్ చూడండి. ఇక్కడ టెక్నిక్ అందరికీ సేమ్ ఉంది, బట్ ఫామ్ అనేది డిఫరెంట్ ఉంది. దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే ఇక్కడ సేమ్ టెక్నిక్ బీయింగ్ సాటిస్ఫైడ్ బై డిఫరెంట్ ఫార్మ్స్. ఇంకోలా చెప్పాలంటే సేమ్ మెకానికల్ రిక్వైర్మెంట్స్ బట్ డిఫరెంట్ బాడీ కాన్ఫిగరేషన్. సో దట్ ఒక స్లైట్ చేంజ్ ఫామ్ లో చేంజ్ అవ్వడం వల్ల టెక్నిక్ అంతా ఎఫిషియెంట్ గా మారుతుందో దానివల్ల మనకి ఏం బెనిఫిట్స్ వస్తాయో తెలుసుకుందాం. సో కమింగ్ టు ద పాయింట్, ఇక్కడ మొత్తం దేని గురించి అంటే సెంటర్ ఆఫ్ మాస్ గురించి. సెంటర్ ఆఫ్ మాస్ ని మెయింటైన్ చేస్తూ మనకి సపోర్ట్ గా వాడుకొని జాయింట్ టార్క్ మినిమైజ్ చేసుకోవాలి. సో దట్ మన జాయింట్స్ పైన అన్నెసరీ జాయింట్ లోడ్ పడదు. సో మనం సేఫ్ గా డిప్స్ చేయొచ్చు బై ప్రోగ్రెసింగ్ ద ఓవర్లోడ్. సో ఈ పిక్ లో చూడండి, ఈ పిక్ లో ఉండేది 2 types ఆఫ్ పర్సన్స్, ఏ పర్సన్ విత్ షార్టర్ ఆర్మ్స్ అండ్ పర్సన్ విత్ లాంగర్ ఆర్మ్స్. ఇప్పుడు ఇద్దరి ఫామ్ సేమ్ ఉంచుదాం అండ్ వీళ్ళ యొక్క లేవరేజ్ చూడండి. ఫర్ షార్టర్ ఆర్మ్స్ డిస్టెన్స్ బిట్వీన్ ఎల్బో జాయింట్ అండ్ షోల్డర్ is small compared to the longer arms which is bigger. And also if you draw the perpendicular line like this, the angle between the legs and line is small in shorter guy compared to the longer arm guy. సో ఇక్కడ షార్టర్ గై కి ఈ ఫామ్ ఉండడం వల్ల వాళ్ళ టెక్నిక్ కొంచెం బెటర్ అండ్ ఎఫిషియెంట్ గా ఉంటుంది. దే కెన్ ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ వితౌట్ ఎనీ ఇంజురీ రిస్క్ బికాస్ వాళ్ళ లేవరేజ్ ఇక్కడ స్మాల్ ఉండడం వల్ల వాళ్ళకి అన్నెసెసరీ జాయింట్ లోడ్ పడదు. బట్ ఫర్ ద లాంగర్ ఆర్మ్ గై సేమ్ టెక్నిక్ వాడడం వల్ల అన్నెసరీ లోడ్ పడి ఇంజరీ రిస్క్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? యాంగిల్ బిట్వీన్ ద పర్పెండిక్యులర్ లైన్ అండ్ ద లెగ్స్ తగ్గించాలి. అలా చేయాలి అంటే మన లీవరేజ్ లో చేంజ్ చేయాలి. స్లైట్ గా కొంచెం బ్యాక్వర్డ్ లీన్ చేయాలి. ఐ మీన్ యాంగిల్ బిట్వీన్ వెర్టికల్ ఫోర్ ఆర్మ్స్ అండ్ ద పర్పెండిక్యులర్ లైన్ అంటే 90 degrees నుంచి యాంటీ క్లాక్ వైజ్ షిఫ్ట్ చేయాలి ఈ పిక్ లో ఉండేలాగా. సో దట్ నీ లీవరేజ్ తగ్గుతుంది అండ్ అన్నెసరీ లోడ్ షోల్డర్ జాయింట్ పైన పడదు. టెన్షన్ అనేది షిఫ్ట్ అవుతుంది ట్రైసెప్ కి. సో దట్ మీ డిప్ టెక్నిక్ అనేది ఇంప్రూవ్ అవుతుంది.